సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన డబ్బులతో కొన్న ఫ్లాట్ అండి అది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. విజయవాడ భవానీపురంలోని జోజీపేటలో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 42 ఇళ్లను కూల్చేశారు. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతోంది. 42 ఇళ్ల కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు. బయటకు లాగి తమ సామాన్లను బయటకు విసిరేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లకొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నామని అంటున్నారు. మేము 2001లో ఆ వెంచర్ వేసారండి. మేము 2013లో వేరే వాళ్ళ దగ్గర వెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి. 2016లో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు. ఇదేమిటని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము. మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళాము. మాకు స్టే ఉండగా ఆగండి అని ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గరకన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది. నాకు 55 సంవత్సరాలు. మేము రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదది. మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము. ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు. మాకు 55 ఏళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం మాకు న్యాయం చేస్తారని, ఇంత దూరం అక్కడైనా రోడ్డు మీద ఇక్కడైనా రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ క్రమంలోనే భవానీపురం కూల్చివేతలపై బాధితులు సుప్రీంకోర్టుకి వెళ్లినట్టు సమాచారం. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించిందని అన్నారు. సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితులు వాపోయారు. ఉదయం 10:45 సమయంలో స్టే వచ్చిన విషయం పోలీసులు న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లినా వినలేదని బాధితులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వీడియో చూపించినా కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న మా ఇళ్ళన్ని కూల్చేశారు. మేము నడి రోడ్డు మీద పడ్డాము. సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది, మాకు ఏ దిక్కు లేదు, అందరం రోడ్డు పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాం. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి. మా పరిస్థితి ఏం బాగాలేదు. మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి. సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది. కానీ ఈ రోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది. ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి. ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము. ఇది మాకు ఏదైనా సరే 42 కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా లెక్క చేయకుండా ఫ్లాట్స్ కూల్చడంపై న్యాయ పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చెయ్యాలంటూ బుధవారం రాత్రి సీఎం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబును కలిసి తమ గోడు చెప్పుకుంటామంటూ గేట్ల వద్దే వేచి చూశారు. కానీ హై సెక్యూరిటీ జోన్ కావడంతో ఆందోళనకారులను పోలీసులు నచ్చజెప్పి వెళ్లగొట్టారు. అయితే భవానీపురం బాధితులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. సీఎం ఈ సమస్యపై స్పందించే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. 1998లో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన డబ్బులతో కొన్న ఫ్లాట్ అండి అది.
అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని. ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్పచెప్పొచ్చామండి, ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు. మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి. అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం అన్నా చేరకపోయిద్దా, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి, రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము, మీరు ఇది ఈ టైంలో రావడం, మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు, రేపు 11 గంటలకి రండి అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నామండి. ఇప్పుడు వెళ్ళినా కానీ మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప మాకేమి ఇంకా లేదండి. అక్కడ అన్ని ఆగండి, 11 గంటల వరకు ఆగండి, ఇంకొక గంట ఆగండి, స్టే వచ్చింది అని అంటే లేదు, మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి, మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి, నిజంగానే అవి జరిగాయి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి. ఇంకా అది దేవుడి మీద, సీఎం గారి మీద, ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని మాకు ఇది దానికి ఒక కమిటీ ఉంది అని అంటున్నారు, నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు. ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి, మేము అబద్ధం ఆడట్లేదు, మాకు న్యాయం చేయాలని అదొక్కటే కోరుకుంటున్నామండి.